కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. 15 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎక్కడ తిరిగినా నాకు అసలు ఎక్కడ కాలేదు. వాళ్ళు ప్రాబ్లం ఏంటిది అనేది కూడా క్లియర్ గా చెప్పలేదు. తిరిగి వదిలేసుకున్న తర్వాత మాకు ఆశ అనేది అసలు చచ్చిపోయింది. ఇది అవుతుంది అనేది నేను అనుకోలేదు. తర్వాత నేను మేడం పద్మజ మేడం గారి హాస్పిటల్ గురించి చూసి నాకు బాగా నమ్మకం వచ్చింది. అంటే నాకంటే ఏజ్ వాళ్ళకు కూడా అయింది అనేసరికి నాకు చాలా నమ్మకం అనిపించి మేడం దగ్గరకు వచ్చాను. ఐవీఎఫ్ ఫస్ట్ సర్కిల్ లోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 9 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాం మేడం. ఎక్కడ కూడా కాలేదు. బాగా నమ్మకం అనిపించి వచ్చిన మేడం. ఫస్ట్ సర్కిల్ సక్సెస్ అయింది. నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. మీకు గ్రేట్ అని చెప్పడం కూడా తక్కువ మేడం. అది కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నా జీవితం నిర్వహణ సూసైడ్ దాకా వెళ్ళిన మేడం 2 times. ట్రీట్మెంట్ తీసుకుంటే ఎప్పుడు అయిపోవు. కరీంనగర్ లో ఇన్నేళ్ల నుంచి ఉన్నాం. ఇంకా గర్భసంచి పాడు కాకుండా ఫైబ్రాయిడ్స్ అవన్నీ ఏం లేకుండా వచ్చినావు కాబట్టి బెటర్. నాకు పాపన బాబును చేతులు పెట్టే వరకు మొత్తం మీరే చూసుకోండి మేడం. కాలాలు కళ్ళారా చూసేవిలే, వసంతాలు వేచింది ఈ రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. ఇప్పుడు 12 బాబు పుట్టింది నాకు. నేను మేడం చేసిన దానికి నేను ఏ రకంగా కృతజ్ఞత తెలియజేసుకోలేను. ఎప్పుడు నాకు నా బాబు ఎట్లా కళ్ళ ముందు కనిపిస్తున్నాడో ఆ మేడం పేరు కూడా ఎప్పుడు నాకు వినిపించాలి, పలకాలి అనేది ఒకటి బాగా ఆశ ఉంది. నేను మేడం పేరు పెట్టుకుంటాను. బాబు అయినా సరే మేడం ఒక్క లెటర్ అయినా నాకు కలిసేలాగా బాబుకు పేరు పెట్టుకోవాలని ఉంది నాకు ఆశ. నాలాగా బాధపడే వాళ్ళందరికీ మేడం ఇట్లాంటి ఒక మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు కంటే ఎక్కువ మంచి వీడిని ప్రయోజకం చేసినాం అనుకో, అదే మాకు మీరు ఇచ్చే పెద్ద రెస్పెక్ట్. చేస్తాను మేడం. ఎంత బాగున్నాడు ఇది. చాలా పిల్లల గురించి బాధపడుతున్న కపుల్ కి మేము చెప్పేది ఒకటే, ఎక్కువ ట్రీట్మెంట్ ని పోస్ట్ పోన్ చేస్తూ వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేసుకోకండి. ఇప్పటికి వీళ్ళకి 15 ఏళ్ళు అయింది. ముందు వస్తే ఈ పాటికి వీడు 10 ఏళ్ల కొడుకు. సో టైం ఇంపార్టెంట్. వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేసుకోకండి. ట్రీట్మెంట్ ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అనేది కాజ్ ని ఐడెంటిఫై చేసి దానికి మీకు అవసరమైన కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత కాంప్లికేటెడ్ కేసెస్లో కూడా ఇట్లా మంచి పిల్లలు మంచిగా సక్సెస్ అయ్యి ఆరోగ్యంగా హెల్దీ బేబీస్ పుడుతున్నారు.